జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రెస్టేజ్ కాదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎలక్షన్. ఇది జూబ్లీహిల్స్ ఎలక్షన్ కాదు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయానికి ఇది ఒక ప్రతిభ. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దోకాబాధలు మాట్లాడి పబ్లిక్ను అనవసరం మోసం చేసినటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే ఎన్నిక ఈ ఎన్నిక. ఈ ఎన్నిక ద్వారా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు జూబ్లీహిల్స్ ప్రజలు, రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్న ప్రజలు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి బ్లాక్మెయిల్ దందా ఇప్పుడు బయటపడుతుంది, జూబ్లీహిల్స్ ఎన్నికల ద్వారా బయటపడుతుంది. ఇట్లా బీఆర్ఎస్ లీడర్స్ గల్లీలో కూడా తిరిగి మరి ఎట్లా తిరుగుతున్నారా? బీఆర్ఎస్ లీడర్లు గల్లీలో తిరిగని కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే వాళ్ళు ఆంధ్ర పాలకు ఎంతో మా మీద ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని లాఠీ దెబ్బలు పడ్డా మేము భయపడలే. గీలకు మేము భయపడతామా మేడం? తెలంగాణ ఉద్యమకారులు మేము. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులు ఎన్నో ఎదుర్కొలు పోరాడిన వ్యక్తులు మేము. గీ తాటాకులో మేము భయపడతామా? ఈ తాటాకులో మేము బయటోళ్ళం కాదు, మేము ఉద్యమం చేసిన వాళ్ళం. కేసీఆర్ మా అండున్నాడు. కేసీఆర్ మా అండున్నంతసేపు టీఆర్ఎస్ కార్యకర్తలు ఎవడు ఏమి చేయలేడు, ఎవడు ఏమి పీకలేరు కూడా. కేసీఆర్ పరిపాలన ఎట్లుండే? బ్రహ్మాండంగా ఉండే కేసీఆర్ ప్రభుత్వం. కేసీఆర్ ప్రభుత్వంలో అందరూ బాగుపడ్డారు. ఏ ఒక్క కుటుంబం బాగుపడలేదు, అందరూ బాగుపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఈ రాష్ట్రం దివాలా కోరి చేసింది. ఈ రాష్ట్రం పరిస్థితి ఏంది? కేసీఆర్ ఉన్నప్పుడు రాష్ట్రం 29వ రాష్ట్రం తెలంగాణ అంటే ఎక్కడ పోయినా విలువ ఇచ్చారు. రేవంత్ రెడ్డి వచ్చినాక విలువ ఇస్తలేరు. రేవంత్ రెడ్డి చెప్తున్నా చెప్పలేకపోతున్నా, అప్పు కొడతలే అని చెప్పి. అంత దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత. ఏది 2500 ఏది? మహిళలకు 2500 ఇస్తాను. ఏది 4000 రూపాయలు పింఛన్ ఇస్తాను. ఎంత బాగా చెప్పిన డిసెంబర్ ఈ నెల ఓటేని వచ్చే నెల చేస్తాను. ఎన్ని నెలలు అవుతుంది? రేపు డిసెంబర్ అయితే 2 నెలలు అవుతుంది కదా. ఏం చేసిండు రేవంత్ రెడ్డి? ఏ ముఖం పెట్టుకుని ఇలా జూబ్లీహిల్స్ ప్రజలను ఓటాడేదానికి వస్తున్నాడు? ఇలా క్యాబినెట్ మొత్తం జూబ్లీహిల్స్ మీద ఉన్నది. అదే రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయి, ఎంతోమంది రైతులు ఇబ్బంది పడుతున్నారు, వరిధాన్యం తడిచింది. దాన్ని పట్టించుకున్న నాదు లేడు. ఏమన్నా జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఒక్క ఎలక్షన్ ఓడిపోతే అన్నట్టు నీ కిరీటం పడిపోతుందా? లేకుంటే నీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పడిపోతుందా? అక్కడ రాష్ట్రంలో అయ్యో అన్నో రామచంద్రన్ రైతులు మొత్తుకుంటారు ధాన్యం తడిచి. అది పట్టించుకోవాలంటే క్యాబినెట్ అందరికీ గల్లీలో తీస్తున్నారు. ఎన్నడనే ఎవరికైనా పడాల రామరెడ్డి కాలేజ్ తెలుసా? శ్రీనగర్ ఎవరికైనా తెలుసా? రహమత్ నగర్ ఎవరికైనా తెలుసా? బోరమండి ఎవరు తెలుసా? ఇలా గల్లీ తిరుగుతున్న బుయ్య బుగ్గకారులు. నిన్న మొన్నటివే బుగ్గకారులు 2 నెలల నుంచి ఏం చేశారు? జూబ్లీహిల్స్ ప్రజలు మీరు ఏ ఓటు అడుగుతారు, ఎట్లా అడుగుతారు? ఏ నైతిక హక్కు ఉంది మీకు ఓటు అడగడానికి? మైనార్టీలు తప్పకుండా గోపీనాథ్ గారి వైపే ఉంటారు. మాగంటి సునీత గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు. ఎందుకంటే జూబ్లీహిల్స్లో 3 పర్యాలు మీరు చూడొచ్చు, మైనార్టీల ఓట్లు ఎక్కువనే. అయినా సరే మన మాగంటి గోపీనాథ్ గారు గెలుస్తున్నారు అంటే మైనారిటీ ప్రజలు కూడా అభివృద్ధిని కోరుకుంటారు కాబట్టి మాగంటి గోపీనాథ్ గారిని గెలిపించారు. ఇప్పుడు కూడా కంపల్సరీగా మాగంటి సునీత గారిని గెలిపిస్తారని మేము అనుకుంటున్నాము. కేసీఆర్ పరిపాలనలో చాలా బాగుండేదండి. షాదీ ముబారక్ కానీ లేకపోతే ముఖ్యంగా మైనార్టీ బాలబాలికలు చదువుకోవాలని చెప్పి మైనార్టీ గురుకుల స్కూల్స్ ఏవైతే ఏర్పాటు చేస్తారో వాటి వల్ల చాలామంది లబ్ధి పొందారు. ఎవరైతే నిరుపేద తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళందరూ హాస్టళ్ళు పెట్టి వాళ్ళని చదివించాడు కాబట్టి చాలా బాగుంది. ఆ పిల్లలు పిల్లలు అందులో చదివి తర్వాత ఇంటర్మీడియట్ కూడా అందులో చదివి డెవలప్ అయ్యడానికి కూడా చాలామంది కారణం.